హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము 2023 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా సెమీ కండక్టర్ డివైస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఖచ్చితంగా మీకు 100% వర్కౌట్ అవుతుంది. కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఐఎమ్ ష్యూర్. క్వశ్చన్ ఇది మనకి 13th May 23 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద లాజిక్ సర్క్యూట్ గివెన్ బిలో ఇఫ్ x is equals to 1 and y is equals to 1 then the values of p, q and r. మనకి ఇక్కడ ఒక లాజిక్ సర్క్యూట్ ఉంది. ఈ లాజిక్ సర్క్యూట్లో x వాల్యూ ఒకటి, y వాల్యూ ఒకటి అయితే మనకి ఇక్కడ p వాల్యూ, q వాల్యూ, r వాల్యూ ఎలా వస్తాయి అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏమో p is equals to 1, q is equals to 1, r is 0. సెకండ్ ఆప్షన్ p is equals to 0, q is equals to 1, r is equals to 0, and p is equals to 1, q is equals to 0, r is equals to 1, third option, and fourth option p is equals to 1, q is equals to 1, r is equals to 1. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీంట్లో మనకి ఈ లాజిక్ గేట్స్లో మొత్తం ఈ సర్క్యూట్లో ఎన్ని గేట్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్, దీన్ని మనం ఏ గేట్ అంటాం? సో నాట్ గేట్ అంటాం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సింబల్ ఏం తెలియజేస్తుంది? దిస్ ఈజ్ అండ్. ఓకే, సో ఇక్కడ ఇలా రాస్తే దట్ ఈస్ నాండ్ గేట్. క్లియర్. అదేవిధంగా ఈ సింబల్ ఉంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆర్ గేట్. క్లియర్. సో ఇదేమో అండ్ గేటు, ఇదేమో ఆర్ గేటు. క్లియర్. సో ఇది క్లారిటీ ఉండాలి మనకి. ఎండ్ గేట్ ఏంటి? నథింగ్ బట్ అర్థమెటిక్ మల్టిప్లికేషన్ చూపిస్తుంది. క్లియర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఎడిషన్, ఆర్ అనేది. సో ఇక్కడ ఒక చిన్న సర్కిల్లా ఉంటే దిస్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ ఆర్ ప్లస్ నాట్, నార్ గేట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ వై అంటే ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాట్ వై అవుతుంది. ఇక్కడ దీని ఎక్స్ దీని వై అనుకున్నాం, ఇక్కడ జెడ్ అని రాస్తున్నాం సంథింగ్, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై. ఆర్ అనేది ఏమో ఎడిషన్ చూపిస్తుంది, అండ్ ఏమో ఆర్ అనే ఆప్షన్, అండ్ ఏమో మల్టిప్లికేషన్ చూపిస్తుంది. క్లియర్. ఈ క్లారిటీ మీకుంటే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎటువంటి ఫార్ములాస్ మనకి అవసరం లేదు. సో ఓకే, వెరీ సింపుల్గా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాడు, వై ఈజ్ ఈక్వల్స్ టు 1. క్లియర్. గుర్తుపెట్టుకోండి. సో ఇది నాట్ యొక్క ఒక ఇన్పుట్, ఇది అవుట్పుట్. నాట్ యొక్క ఒక అవుట్పుట్ అనేది ఆర్ గేట్ యొక్క ఒక ఇన్పుట్. క్లియర్. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 1 అంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆర్ గేట్కి సంబంధించి సెకండ్ ఇన్పుట్ దిస్ వన్. సో ఇలా ఉంటుంది చూడండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 1 ఇచ్చాము, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఏమవుతుంది? నాట్ గేట్ యొక్క ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 1 అవుతుంది. దిస్ ఈజ్ ఇన్పుట్ అండ్ దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇక్కడ మనకి ఇన్పుట్ 1 కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 0. క్లియర్. ఇక్కడ మనం y ఈజ్ ఈక్వల్స్ 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనకు ఆర్ అనేది ఇంతకుముందు చెప్పాను, ఆర్ గేట్లో ఏమవుతుంది? ఇక్కడ ఒక ఇన్పుట్ ఏమో 0 అయింది, ఒక అవుట్పుట్ ఏమో ఒక ఇన్పుట్ ఏమో 1 అవుతుంది, అండ్ అవుట్పుట్ ఏమవుతుంది? 0 + 1 1 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏమో 0 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ ఇక్కడ ఏముంది? నాట్ ఉంది. ఇక్కడ చెప్పారు నాట్ వాల్యూ ఇక్కడ ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ ఏమవుతుంది? 0. సో ఇక్కడ దీని వాల్యూ ఏమో 1 అవుతుంది, అప్పుడు వచ్చిన అవుట్పుట్ వాల్యూ ఏందా? 0. సో కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? 0. అంటే p ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ 1 అని అతనే ఇచ్చాడు కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ 1 తీసుకున్నాము. అంటే ఈ నాట్ యొక్క ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ ఏంది? 1.
సో నాట్ గేట్ యొక్క ఇన్పుట్ 1 అయినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది 0. క్లియర్. సో కాబట్టి ఈ 0 అనేది ఆర్ గేట్ యొక్క ఒక ఇన్పుట్ అవుతుంది. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్స్ 1 ఇలా తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ 1 వచ్చేసింది ఆర్ గేట్ కాబట్టి ఆర్ గేట్లో 0 1 ఉన్నప్పుడు అవుట్పుట్ ఎంత 1. మళ్ళీ ఇక్కడ ఏముంది నాట్ గేట్ సింబల్ ఉంది కాబట్టి సో నాట్ గేట్లో ఇన్పుట్ 1 అయినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది 0 అవుతుంది. అందువల్ల p ఈజ్ ఈక్వల్స్ ఏమైంది 0 అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ 1 ఉంది. సో కాబట్టి ఇక్కడ 1 రాస్తున్నాను. క్లియర్. సో ఆల్రెడీ ఇక్కడ దిస్ ఇస్ వాట్ అగైన్ 1. నాట్ గేట్ యొక్క ఇన్పుట్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 0. క్లియర్. సో ఇది 1 0. అండ్ గేట్లో ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉండి ఇంకో ఇన్పుట్ వాల్యూ 0 ఉంటే అవుట్పుట్ వాల్యూ ఆబ్వియస్లీ ఇక్కడ 0 అవుతుంది. సో దీన్ని ఏ దీన్ని బి అన్నట్టయితే ఇదేమవుతుంది అవుట్పుట్ ఏ డాట్ బి అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎస్ 0 వచ్చింది. సో 1 0 అంటే ఇక్కడ ఏమవుతుంది ఇట్ ఈస్ 0. క్లియర్. సో వచ్చినప్పుడు ఇక్కడ సింపుల్గా మనం ఏం రాస్తున్నామంటే 1.0 రాస్తున్నాం. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 0 అనుకుందాం. సో ఇక్కడ 0 ఉంది. ఇక్కడ అవుట్పుట్ ఏముంది మళ్ళీ 1 ఉంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి వాడి వాల్యూ క్యూ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. క్లియర్. మళ్ళీ ఒకసారి చూడండి ఇది ఒక అండ్ గేటు. దాని యొక్క ఫస్ట్ ఇన్పుట్ 1, సెకండ్ ఇన్పుట్ కూడా మనం ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ వాట్ ఎస్. సో ఎందుకు ఇక్కడ 1 అంటున్నాము ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం చూడండి దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ నుంచి తీసుకున్నాం కాబట్టి 1. సో ఇది y వాల్యూ కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఆల్సో 1. నాట్ గేట్ ఉంది కాబట్టి 0 కాబట్టి 1 ఈజ్ డాట్ ఈజ్ 0. మళ్ళీ నాట్ గేట్ ఉంది కాబట్టి 1 అవుతుంది. సో కాబట్టి క్యూ వాల్యూ 1. క్లియర్. సో అయినప్పుడు ఇక్కడ మళ్ళా PQ వచ్చేసింది. ఇదే ఆపరేషన్ ఓఆర్ గేట్ కాబట్టి P ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. కానీ ఇక్కడ మళ్ళీ ఏముంది నాట్ ఉంది. సో కాబట్టి ఇక్కడ 1కి ఆపోజిట్ ఏంది 0 వస్తుంది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. వాట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ 0 వచ్చింది, Q ఈజ్ ఈక్వల్స్ 1 వచ్చింది, R ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. సో ఇక్కడ చూడండి P ఈజ్ ఈక్వల్స్ 1 దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. P ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ Q ఈజ్ ఈక్వల్స్ 1 అండ్ R ఈజ్ ఈక్వల్స్ 0 కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ వన్. See the next question. The symbol given below represents ఒక సింబల్ ఇచ్చాడు. ఆ సింబల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. ఇది మనకి 13th May 2023 షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్. సో ఆప్షన్స్ వచ్చేమన్నా అంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ అండ్ ఇండక్టర్. సో ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్స్. సో మీకు ఇంటర్మీడియట్లో వచ్చేవే ఏంటి 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనం ఇక్కడ ఒక ఆరో మార్క్ ఐడెంటిఫై చేస్తాం. ఆరో మార్క్లో ఇక్కడ మనకి చూడండి ఆరో మార్క్ అనేది అవుట్ వర్డ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏవైతే ఇలా ఇచ్చాడో సో ఇట్ ఈస్ న్యూట్రల్. సో ఇది మనకి దిస్ ఈస్ ఎమిటర్ అండ్ దిస్ ఈస్ బేస్ అండ్ దిస్ ఈస్ ద కలెక్టర్. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎమిటర్ అనేది గ్రౌండ్ కాబట్టి ఇది సిఈ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఓకే. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో ఎప్పుడైతే మనకి ఈ ఎమిటర్ మీద ఉన్న యారో మార్క్ అవుట్వర్డ్ ఉందో అది మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. వాట్ ఈస్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో కాబట్టి ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టరే ఏ కాన్ఫిగరేషన్లో ఉంది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఉంది. సో మరి కామన్ ఎమిటర్ ఉంది, కామన్ బేస్ ఉంది, కామన్ కలెక్టర్ ఉంది. అవి ఎలా ఉంటో చూద్దాం. ఎందుకంటే ప్రతిసారి క్వశ్చన్ ఇలా అడుగుతాడని గ్యారంటీ ఏం లేదు కదా. సో ఇలా ఉంది. సో ఇలా తీసుకున్నాం. నౌ ఇలా ఉంది. సో నౌ దిస్ టైమ్ ఆరో మార్క్ షుడ్ బి లైక్ దిస్. సో ఇది కూడా మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టరే. ఎందుకు ఆరో మార్క్ అనేది ఎమిటర్ దగ్గర అవుట్ వర్డ్ ఉంది.
సో దిస్ ఈజ్ కలెక్టర్ అండ్ దిస్ ఈజ్ నౌ బేస్. సో దీని ఏమంటామంటే కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటాం, సిబి కాన్ఫిగరేషన్ అంటాము. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇలా తీసుకుంటున్నాం, ఇలా తీసుకున్నప్పుడు సో ఇలా ఇచ్చాం. సో ఈసారి ఏమైంది, దీనికి ఇది సేమ్ అనిపిస్తుంది కానీ డిఫరెంట్. ఇక్కడ ఎమిటర్ ఏమో కింద ఉంది, ఇక్కడ ఎమిటర్ ఏమో పైన ఉంది. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద బేస్ అండ్ దిస్ ఈజ్ ద ఎమిటర్ అండ్ దిస్ ఈజ్ ద కలెక్టర్. సో ఇక్కడ కలెక్టర్ అనేది కామన్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే సిసి కాన్ఫిగరేషన్ అంటాం. వాట్ ఈస్ సిసి కాన్ఫిగరేషన్? సో అంటే ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది 3 రకాలుగా అరేంజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లైక్ దిస్. ఓకే, ఎలా ఈ యారో మార్క్ని బేస్ చేసుకుని మనం డిసైడ్ చేస్తున్నాము. యారో మార్క్ అనేది అవుట్వర్డ్ ఉన్నట్లయితే అది ఎన్బిఎన్ ట్రాన్సిస్టర్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఎన్బిఎన్ ట్రాన్సిస్టర్ అనేది ఆబ్వియస్లీ రైట్ వన్. క్లియర్, దాని డౌట్ లేదు. ఒకవేళ పిఎన్బి ట్రాన్సిస్టర్ ఎలా ఉంటుంది, అదే పిఎన్బి ట్రాన్సిస్టర్ని ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ యారో మార్క్ అనేది లోపల వైపుకు ఉంటుంది. సో అప్పుడు మనకి దాన్ని పిఎన్బి ట్రాన్సిస్టర్ అంటాం. నెక్స్ట్ మరి పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్ ఏంటి? పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్ ఇది. సో దిస్ ఈజ్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్. సో కాబట్టి ఇది మనకి ఆప్షన్ కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ ఇండక్టర్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఇండక్టర్ సింబల్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఫోటోడయోడ్స్ ఆర్ మోస్ట్లీ ఆపరేట్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్ బికాస్ ఫోటోడయోడ్స్ అనేవి రివర్స్ బయాస్ కండిషన్లో ఆపరేట్ చేస్తారు. ఎందుకు? అది క్వశ్చన్ మనకి. సో ఇది మనకి 14 May 2023 షిఫ్ట్ వల్ల ఇచ్చిన క్వశ్చన్. ఫోటోడయోడ్స్ని రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తారు ఎందుకు అంటే అది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ మైనారిటీ క్యారియర్స్ ప్రొడ్యూస్ ది హయ్యర్ ఫార్వర్డ్ కరెంట్. సో ఫ్రాక్షనల్ మైనారిటీ క్యారియర్స్లో ఫ్రాక్షనల్ కొంచెం చేంజ్ వచ్చినా కానీ హయ్యర్ ఫార్వర్డ్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫార్వర్డ్ కరెంట్ అంటే ఫార్వర్డ్ వాయిస్లో అని అర్థం. అండ్ బి, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ మెజారిటీ క్యారియర్స్ ప్రొడ్యూస్ ది హై రివర్స్ కరెంట్. సో ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్లో చేంజ్ వచ్చినప్పుడు హై రివర్స్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ థర్డ్ ఆప్షన్, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ మైనారిటీ క్యారియర్స్ ప్రొడ్యూసెస్ ది హయ్యర్ రివర్స్ కరెంట్. సో మైనారిటీ క్యారియర్స్లో వచ్చే చేంజ్ వల్ల హయ్యర్ రివర్స్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటున్నాడు. అండ్ డి, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ మెజారిటీ క్యారియర్స్ ప్రొడ్యూస్ ది హయ్యర్ ఫార్వర్డ్ కరెంట్. సో ఏవైతే మెజారిటీ క్యారియర్స్లో వచ్చేటువంటి ఫ్రాక్షనల్ చేంజ్ వల్ల హయ్యర్ ఫార్వర్డ్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నాడు. సో అయితే ఇక్కడ మనకు విషయం ఐడెంటిఫై చేయాలి. వాడు ఏమి ఇచ్చాడు, ఫోటోడయోడ్స్ ఆర్ మోస్ట్లీ ఆపరేట్ ఇన్ రివర్స్ బయాస్ అన్నాడు. రివర్స్ బయాస్ అన్నప్పుడు మనకి రివర్స్ కరెంట్ ఉంటుంది కానీ ఫార్వర్డ్ బయాస్ కరెంట్ ఉండదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో చూడండి ఫార్వర్డ్ కరెంట్ అన్నాడు, ఆప్షన్ డీలో చూడండి ఫార్వర్డ్ కరెంట్ అన్నాడు. అంటే ఏంటి, ఫార్వర్డ్ కరెంట్ మీన్స్ వాట్, ఫార్వర్డ్ బయాస్ కరెంట్. ఇది ఆపరేట్ చేసే రివర్స్ బయాస్ అన్నప్పుడు కరెంట్ ఫార్వర్డ్ బయాస్ ఎట్లా అవుతుంది? కాబట్టి మనకి ఈ 2 ఆప్షన్స్ రాంగ్. ఇక బీసీలలో ఒకటి కరెక్ట్, అది ఏంటో చూద్దాం. అసలు ఈ ఫోటోడయోడ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది కథ చూద్దాం ఇక్కడ. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద పి అండ్ దిస్ ఈజ్ ద ఎన్. సో దీని మీద కొంత లైట్ ఎనర్జీ పడుతుంది. ఓకే, లైట్ ఎనర్జీ పడ్డప్పుడు ఏమవుతుందంటే కొంత కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. దేంట్లో, ఇదే బయాస్లో ఆపరేట్ చేస్తున్నాం, రివర్స్ బయాస్. అంటే లైట్ ఎనర్జీ వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందంటే చూద్దాం. ఇది మనకి పీ టైప్ మెటీరియల్ అనుకుందాం. ఓకే, సో ఇది డిప్లీషన్ లేయర్ ఆర్ పొటెన్షియల్ బ్యారియర్, ఇది పీ టైప్ అండ్ దిస్ ఈజ్ ద ఎన్ టైప్. సో దీన్ని పీని దేనికి ఇవ్వాలి మనము, ఆబ్వియస్లీ ఏ బయాస్, రివర్స్ బయాస్ కాబట్టి పీ షుడ్ బి గివెన్ టు నెగటివ్ అండ్ ఎన్ షుడ్ బి గివెన్ టు పాజిటివ్. ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక మైక్రో అమ్మీటర్ వచ్చే కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తాము. ఓకే, సో ఎప్పుడైతే లైట్ ఎనర్జీ అనేది ఇన్సిడెంట్ అవుతుందో ఈ విధంగా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డిపెండ్స్ ది కరెంట్. ఓకే,
ఎప్పుడైతే లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుందో, ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ మనం డిఫ్యూజన్ ప్రాసెస్ వల్ల కొన్ని ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి కంబైన్ అయి ఉంటాయి. అవేం చేస్తాయంటే కంబైన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ హోల్స్ అనేవి ఈ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల దే కెన్ బి ఎగ్జైటెడ్ అండ్ దట్ షుడ్ బి మూవ్స్ ఫ్రమ్ వ్యాలెన్సీ బ్యాండ్ టు ది కండక్షన్ బ్యాండ్కి మూవ్ అవుతాయి. సో ఆల్రెడీ ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి ఏమవుతాయి, కండక్షన్ బ్యాండ్కి మూవ్ అవుతాయి. సో అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనకి ఏవైతే లైట్ ఇన్సిడెంట్ వల్ల హోల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి కాంబినేషన్స్ ఇలా సపరేట్ అవుతాయి అయినప్పుడు ఆబ్వియస్లీ అవి ఆపోజిట్ టెర్మినల్స్ వల్ల అట్రాక్ట్ చేయబడతాయి. సో కాబట్టి ఆబ్వియస్లీ ఏమవుతుందంటే హోల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి ఒకవైపు నుంచి ఇంకోవైపుకి మూవ్ అవుతాయి. వెరీ సింపుల్. వెన్ సడన్ అమౌంట్ ఆఫ్ light is falling on the diode, there should be some holes and electron pairs are separated and those should be attracted by the opposite terminals and they can cross the junction. సో ఏవైతే మనకి బ్యారియర్ జంక్షన్స్ ఉంటాయో వాటిని దాటుకొని వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఆ డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ ఎక్కువ, రివర్స్ బయాస్లో విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎనర్జీ పడినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి పేర్స్ అనేవి స్ప్లిట్ అయ్యి బాండ్స్ బ్రేక్ అయ్యి అవి ఆపోజిట్గా జంక్షన్ క్రాస్ చేస్తాయి. చేసినప్పుడు సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ మైక్రో అమ్మీటర్లో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే మైనారిటీ క్యారియర్స్ ఉంటాయో ఆ మైనారిటీ క్యారియర్స్ అనేది మనకి సో తెలిసిందే కదా. పీ టైప్లో ఏంటి, హోల్స్ ఆర్ ద మెజారిటీ, ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ ఆర్ ద మెజారిటీ, ఇక్కడ హోల్స్ ఆర్ ద మైనారిటీ, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆర్ ద మైనారిటీ. సో ఏవైతే ఈ మైనారిటీ క్యారియర్స్ ఉన్నాయో ఈ మైనారిటీ క్యారియర్స్ అనేవి బాండ్స్ నుంచి బ్రేక్ అయ్యి జంక్షన్ని క్రాస్ చేస్తాయి కాబట్టి మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ అనేది మనకి ఈ మైక్రో అమ్మీటర్లో చూపిస్తాము. మనం ఒకవేళ గ్రాఫ్ గీసుకున్నట్టయితే ఈ విధంగా చూపిస్తారు. రివర్స్ బయాస్లో కరెంట్కి వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇలా చూపిస్తాము. సో ఇలా చూపిస్తున్నామంటే అర్థం I1 I2 I3. సో ఇక్కడ ఇంటెన్సిటీస్ మారుతున్నట్టయితే ఇక్కడ మైక్రో అమ్మీటర్లో చూపించినటువంటి కరెంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సి ఆప్షన్ అనేది రైట్ వన్. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ మైనారిటీ క్యారియర్స్ ప్రొడ్యూస్ ది హయ్యర్ రివర్స్ కరెంట్.